హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చి కమ్మనైన సాంబార్ అన్నం. 2 రకాల కూరలు చేసే ఓపిక లేకపోయినా, పిల్లలకి లంచ్ బాక్స్లు పెట్టడానికైనా, ఆఫీస్కి తీసుకెళ్లే వాళ్ళకైనా ఈజీగా టేస్టీగా చేసుకునే సాంబార్ రైస్ చాలా 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 టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక బౌల్లో 1 కప్పు రైస్కి 1/2 కప్ కందిపప్పు 2 కలిపి వాటర్ యాడ్ చేసుకొని కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట నానిన తర్వాత ఒక కుక్కర్లో వేసుకొని పసుపు ఉప్పు వేసి 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. రైస్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక ఆనియన్, 2 బంగాళదుంపలు, 2 వంకాయలు, 2 బెండకాయలు, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, 2 క్యారెట్, నానబెట్టిన రైస్, కొద్దిగా చింతపండు, సాంబార్ పౌడర్, ఆయిల్, కారం, పసుపు, ఇంగువ, ఆయిల్. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా ఎక్కువగా ఏం వేయాల్సిన అవసరం లేదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. నేను నా దగ్గర ఉన్న కూరగాయలతో చేసి చూపిస్తున్నాను. మీకు ఏ కూరగాయలు నచ్చితే అవి యాడ్ చేసుకొని చేసేయచ్చు. పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పోపు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల సాంబార్ రైస్ చాలా టేస్టీగా వస్తుందండి. ఇంగువ వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, క్యారెట్, ఉల్లిపాయలు, బంగాళదుంప, బెండకాయలు, వంకాయలు అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపి కూరగాయ ముక్కలకి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు కూరగాయ ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత ముందుగా చింతపండు నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందండి, ఎక్కువ వేయనవసరం లేదు. ఆ గుజ్జు వేసి సాంబార్ పౌడర్ 1 స్పూన్ వేసుకొని, మీరు ఇంట్లో చేసిన సాంబార్ పౌడర్ అయినా బయట కొనుక్కొచ్చుకునేదైనా ఏదైనా సాంబార్ పౌడర్ వేయచ్చండి. ఇప్పుడు 1/2 లీటర్ వాటర్ వేసుకొని ఈ నీళ్ళన్నీ మరగనివ్వాలి. ఇప్పుడు రైస్ ఉడికించి పెట్టుకున్నాం కదా, ఈ మరుగుతున్న వాటర్లో ఆ రైస్ కలుపుకోవాలండి. రైస్ మొత్తం వేసి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా నీళ్ళన్నీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయిందండి, ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి మీకు ఎలా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.